ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎండ్బీ గెస్ట్ హౌస్ నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లిన బీఆర్ఎస్ నేతలు అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజల్లో ఆదరణ వస్తుండటాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందని మాజీ ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య ఆరోపించారు. కేసీఆర్ పథకాలకు ఆనవాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయకుండా ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిందో వాటికి నిరసనగా ఆ ప్రభుత్వ పథకాలని యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఈ రోజు మన సత్తుపల్లి నియోజకవర్గంలో వేంసూరు, పెనుపల్లి, సత్తుపల్లి రూరల్ టౌన్ కలిపి మన అంబేద్కర్ గారి విగ్రహం ముందు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా కల్లూరు ఆర్డీఓ గారి ఆఫీస్ ముందు, తల్లాల్లో తహసీల్దార్ గారి ఆఫీస్ ముందు మన నియోజకవర్గంలో ధర్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు వరంగల్ జిల్లా ఒక గిరిజన గ్రామం సందర్శించిన సందర్భంలో దురదృష్టవశాత్తు ఒక ఇల్లు దగ్ధమైంది. ఆ యొక్క ఇంటిలో పెళ్లికి రాసుకున్న డబ్బులు కూడా కాలిపోవడం జరిగింది. ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు వారు పడుతున్న కన్నీటి గాథను చూసి చెరించిపోయి ఆ యొక్క కుటుంబం యొక్క పెళ్లి ఖర్చుతో సాపాటు పెళ్లి చేయడం జరిగింది.